అంటే దేవాలయం కాదు, ప్రతి ఒక్కరు కూడా చేయాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన దేవాలయం ఉండేది ఇక్కడుంది, వెంకటేశ్వర స్వామి ఇక్కడున్నాడు. వీరి ఆధ్వర్యంలో ప్రపంచం మొత్తం ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉంటే వాళ్ళకి సహకరిస్తాం, ప్రమోట్ చేస్తాం. తప్పకుండా అన్ని యాక్షన్స్ తీసుకుంటాం. ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేయాలనుకున్నా చేసినా మళ్లీ అవన్నీ తీసుకొని దేవునికి అప్పచెప్పే బాధ్యత తీసుకుంటాం. ఉద్యోగస్తులు పెంచడం కాదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు అక్కడికి పోయి ఇంత మునుపు ఏమైంది, పనిష్మెంట్ కింద ఉద్యోగం వేసే పరిస్థితికి వచ్చాం. దేవాలయాలు మెయింటైన్ చేయడం కూడా లోకల్ గా ఉండే భక్తులు మెయింటైన్ చేయాలి తప్ప మనం ఏదో ఉద్యోగాలు పెట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడి నుంచి మనం పుష్ చేస్తే థింగ్స్ జరగవు. ఇక్కడి నుంచి ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసి ఏమైంది, పనిష్మెంట్ కింద వేసారని బాధపడి ఇంకొకరిని పట్టుకు మళ్ళీ తిరిగి వచ్చేవారు. అక్కడుండే వ్యవస్థలే పెట్టాలి, అవి కూడా ఆర్గనైజ్ చేయమంటున్నారు. ఇక్కడి నుంచి రిక్రూట్ చేయక్కర్లేదు, ప్రతి ఒక్క టెంపుల్కి పెడతాం, అక్కడి నుంచి ఆర్గనైజ్ చేస్తాం. వెంకటేశ్వర స్వామి దేవాలయం టీటీడీ మేనేజ్మెంట్ ఒక ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయాలి తప్ప మేమే ఓనర్షిప్ తీసుకుంటాం, మేమే జీతాలు ఇస్తాం, మేమే డబ్బులు ఖర్చు పెడతా ఉంటే దానివల్ల ఫలితాలు ప్రజల్లో ఆ భావన రావాలి, భక్తుల్లో ఆ భావన రావాలి. దేనికి సో దాన్ని తిరుపతి డప్ చేస్తే ఇప్పుడు ఏదైతే తిరుపతి తీసుకుంటున్నామో దాన్ని తిరుమలకి డప్ చేసుకోవచ్చు. నీళ్లు అక్కడే కాదు, తిరుమలకి నీళ్లు రావడానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. సోమశిల ఉంది, కందలేరు ఉంది, బాలాజీ రిజర్వాయర్ ఉంది. ఇప్పుడు ఈ పక్క నుంచి కూడా ఏదైతే మన కళ్యాణి డ్యామ్ కి పైనుంచి నీళ్లు తీసుకుంటాం, మల్లెమడుగు కూడా వస్తుంది. మల్లెమడుగు కూడా వస్తే ఇప్పుడు ఆయకట్టు తగ్గింది. ఇవన్నీ వస్తే తిరుపతికి నీటి సమస్య ఉండదు. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, చరిత్ర మీరు అందరూ చాలా మంది మర్చిపోతా ఉంటారు. చరిత్ర తెలియని వాళ్ళు వస్తూ ఉంటాం, కొత్త జనరేషన్ వస్తూ ఉంటారు, కొంతమంది మరిచిపోతా ఉంటాం. రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. తిరుపతికి నీళ్లు లేకపోతే ఎప్పుడు ఈ సమస్యలు ఉంటే తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చి నేనే తీసుకొచ్చా. ఆ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత కొండపైన నీళ్లు లేకపోతే ఒక సీజన్ లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు మూసేయాలన్నారు. రోజుకు 600 నుంచి 800 ట్యాంకర్లు కింద నుంచి పైకి వస్తూ మేము చేయలేము సార్ ఈ పనులు, ఒక పక్క భక్తులు వస్తున్నారు, 600 ట్యాంకర్లు వస్తున్నాయి, ఇంపాసిబుల్ అంటే ఒక 3 నెలలు టెంపుల్ క్లోజ్ చేస్తా ఉన్నాను. టెంపుల్ క్లోజ్ చేస్తానంటారు ఏంటయ్యా, మీకు ఏమన్నా పిచ్చి పట్టిందా అని చెప్పి కోప్పడి 90 రోజుల్లో 95 రోజుల్లో కళ్యాణ్ డ్యామ్ నుంచి ఎల్ఎన్టీ పనిచేసి కంప్లీట్ చేశారు. నామినేషన్ పైన ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి కార్యక్రమం కాబట్టి ఎవరన్నా పర్లేదని ఆల్ పార్టీస్ రమ్మని నేను నామినేషన్ పైన ఇస్తున్నా. ఇది డబ్బులు మీరు ఎవరన్నా చేసి చేయండి, 90 రోజులు చేయాలి, లేకుంటే అరెస్ట్ చేస్తానని చెప్పి చేయించారు. ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి వెంకటేశ్వర స్వామికి అది జరుగుంటే చరిత్రలు రాయాల్సి వచ్చేది. వాళ్ళన్నప్పుడు ఈ టెంపుల్ క్లోజ్ చేశారు నీళ్లు లేకని. కాబట్టి ఇవన్నీ చరిత్రలో మనం భాగస్వాములు, మీరు అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కు ఎలాంటి అవసరమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సలెంట్ టెంపుల్ ఎకో సిస్టమ్ ఉంది. ఏ టెంపుల్ ఆ టెంపుల్ మీరు చూస్తే 7 టెంపుల్ 20 కోట్ల నుంచి 100 కోట్ల పైన వచ్చే అవకాశం, 20 crores ఉండవు. 5 కోట్ల పైన వచ్చే టెంపుల్స్ ఒక 13 ఉన్నాయి. మొత్తం 20 టెంపుల్స్ 5 కోట్ల నుంచి ఎక్కువ వస్తున్నాయి. ఇంకా చాలా టెంపుల్స్ 1 కోటి ఇంకా ఎక్కువ వస్తుంది. అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో ఈ టెంపుల్స్ అన్ని డెవలప్ చేసి వచ్చే రిలీజియస్ టూరిస్టులకు కూడా అనుకూలంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శ్రీశైలం ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్, నాట్ ఓన్లీ మహిమ కూడా. మీరు ఒకసారి చూస్తే శ్రీశైలానికి ఉండే మహత్యం ఏ టెంపుల్కి లేదు శైవ టెంపుల్లో. అలాంటి ఒక పక్క శ్రీశైలం, కాణిపాకం, లేకపోతే